ఉన్నప్పటికీ కూడా వారు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చకుండా ముఖ్యంగా చెప్పాలంటే 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్గా కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచినందుకు ఈరోజు మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మా జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి సారథ్యంలో జిల్లా అబ్జర్వర్ నరేష్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మనం ఈరోజు ఆలోచిస్తే సంవత్సర కాలంగా వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చిన పాపాన పోలేదు. ఉన్న పెన్షన్లు కూడా సగం పెన్షన్లు తీసేసి పెన్షన్లు పెంచుతున్నట్టుగా వాళ్ళు వృద్ధులకు కూడా ద్రోహం చేసినటువంటి ఘనత ఏదైనా ఉంది అంటే అది కూటమి ప్రభుత్వానికే వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా సంవత్సర కాలం తర్వాత ఆడపిల్లకి ఎక్కడ అన్యాయం జరిగినా నేను ముందుంటానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు ఈరోజు రాష్ట్రంలో మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు, అరాచక పాలనను అడ్డుకోకుండా ఈరోజు వీక్షిస్తూ కూర్చున్నారు అని అంటే దీనికి అర్థం ఏంటని కూడా ప్రశ్నిస్తున్నాను. ముఖ్యంగా ఆయన పత్రికా ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా దసరా, దీపావళి పండుగలు చేసుకోమని చెప్తున్నారు. అయ్యా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏమి ఇచ్చారని పండుగ చేసుకోమంటారు? రైతుల్ని మోసం చేసి వెన్నుపోటు పొడిచినందుకు సంక్రాంతి పండుగ చేసుకోమంటారా? మహిళలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆర్థిక వనరులను నిర్వీర్యం చేసినందుకు ఈరోజు దసరా పండుగ చేసుకోమంటారా? విద్యార్థులకు విద్యా వ్యవస్థను, వైద్య వ్యవస్థను నిర్వీర్యం చేసినందుకు దీపావళి పండుగ చేసుకోమంటారా? ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ విధంగా వాళ్ళ ఆర్థిక వనరుల అన్ని వనరుల్ని కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితిలో ఏ పండుగ చేసుకోవాలని పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రశ్నిస్తున్నాను. ఈ చంద్రబాబు నాయుడు గారు ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారాన్ని, వెన్నుపోటు రాజకీయాన్ని కొనసాగిస్తున్నందుకు ఖండిస్తూ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి కనీస హామీలు ఏవైతే సూపర్ 6 ఉన్నాయో ఇవి కూడా నెరవేర్చిన పాపాన పోలేదు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల పక్షాన, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున కూడా కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. వారిచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.